మమతా బెనర్జీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఏదైతే అంటే ఇంకా ఉప ఎన్నికలు జరగలేదు, త్వరలో జరగబోతున్నాయి. ఏదైతే సువేందు అధికారి రాజీనామా చేసి నియోజకవర్గంతో పాటుగా మిగతా వాటికి సంబంధించి అది పక్కన పెడతాయి. అంటే ఈ నితిన్ నవీన్ వాళ్ళదైతే బీహార్ది త్వరలోనే జరగబోతుంది, అది చూస్తున్నాం ఈ నెలాఖరుక. అయితే మమతా బెనర్జీ అధికారంలో ఉన్నంత వరకు కూడా అక్కడ ఉన్నట్లు కోఆపరేటివ్ సెక్టర్ అంతా ఆమె చేతుల్లోనే ఉంది. నందిగ్రామ్ లాంటి చోట్ల కమ్యూనిస్టుల్ని దించి అక్కడ ఉన్న కోఆపరేటివ్ సొసైటీ పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొచ్చింది. నందిగ్రామ్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కమిటీ అనేటటువంటిది కమ్యూనిస్టులు తర్వాత మమత చేతికే వచ్చింది. ఇప్పుడు తొలిసారి అక్కడ పూర్తి ఓటమి పాలైంది. ఇదివరకు 9 ఉంటే 9 తృణమూల్ కాంగ్రెస్ గెలిచేది, మిగతా వాళ్ళకి 0. ఆ ఏరియా ఒకప్పుడు కమ్యూనిస్టులు కంచుకోవటం, వాళ్ళకి 0 ఇచ్చింది ఆవిడ గిఫ్ట్గా. ఇప్పుడు ఆమెకి బీజేపీ గిఫ్ట్గా 0 ఇచ్చింది. 9కి 9 భారతీయ జనతా పార్టీ గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్కి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మొన్న పొరపాటున జరిగిపోయినాయి, అదేదో ఈవీఎంల వల్ల జరిగిపోయినాయి, రేపు ప్రజలు బుద్ధి చెప్తారు అని చెప్పింది. ఇందులో విశేషం ఏంటంటే ఈవీఎంలు కాదు, ఇది మన బ్యాలెట్ పత్రాలతో జరిగినటువంటి ఎన్నికల్లో సక్సెస్ అయింది.